సరస్వతి అంత్య పుష్కరాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కాళేశ్వరం ఘాట్ల వద్దకు రెండో రోజు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. శివాని, కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు అత్యంత వైభవపేతంగా నిన్న ప్రారంభమయ్యాయి. ఈ రోజు రెండో రోజు కూడా తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూల నుంచి తండోపతండాలుగా వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి అనంతరము కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరి ఈ 12 రోజుల పాటు సాగేటువంటి ఈ అంత్య పుష్కరాలలో పునీతులు కావడానికి అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు కాళేశ్వరం ప్రాంగణం అంతా కూడా భక్తుల కిటకిటతో కోలాహలంగా మారిన పరిస్థితి. ఒకవైపు ఉదయం నుంచి కూడా హోమాలు, యజ్ఞాలు, మరోవైపు సాయంత్రము నవరత్నమాల గంగా హారతి కూడా అత్యంత వైభవపేతంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీంతో ఇక్కడికి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక శోభను చూసి తరించిపోతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అక్కడ చలువ పందిళ్లు కావచ్చు, అటు మంచినీటి సౌకర్యాలను అయితే ఏర్పాటు చేసింది. అయితే కొంత ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అటు తెల్లవారుజామున అదేవిధంగా సాయంకాల సంధ్యా వేళలో ఎక్కువగా పుణ్యస్నానాలు భక్తులు అయితే ఆచరిస్తున్నారు. దానికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే తొలి రోజు ఏదైతే శంకర సరస్వతి విజయేంద్ర సరస్వతి స్వామీజీచే తొలి పుష్కర స్నానం ప్రారంభించిన అనంతరము ఆ భక్తులు స్నానాలు ఆచరించారు. నిన్న తొలి రోజు అటు సాయంకాలము రాష్ట్ర గవర్నర్ కూడా వచ్చి దంపతులు వచ్చి పుణ్యస్నానం ఆచరించి అనంతరం అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరము ఆ దేవస్థానంలో ప్రత్యేక పూజలు, దర్శనాలు చేసుకుని వెనుదిరిగారు. అయితే ఆ మొదటి రోజు ఆ విఐపీల తాకిడి కూడా పెరిగింది. అటు ఎమ్మెల్యేలు, మంత్రులు, అక్కడ స్థానిక మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మొత్తం కూడా ఆధ్యాత్మం అక్కడే ఉండి మొదటి రోజు కార్యక్రమాలను అయితే అన్నింటినీ ప్రారంభించారు. పూర్తిగా కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదేవిధంగా మంత్రి శ్రీధరబాబు అన్ని తానై అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు ఎప్పటికప్పుడు చక్కదిద్దుతున్న పరిస్థితి ఉంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ఎండ తీవ్రత విషయంలో కావచ్చు, అక్కడ పుష్కర స్నానాల విషయంలో కావచ్చు, ఇక్కడ దైవ దర్శనాల విషయంలో కావచ్చు, హోమాలు, హారతి అన్ని చోట్ల కూడా అన్ని పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. రెండో రోజు కూడా తెల్లవారుజాము కూడా పుష్కర స్నానాలు అయితే ప్రారంభమయ్యాయి. భక్తుల కోలాహలం నడువ దక్షిణ త్రివేణిగా పిలువబడుతున్న గోదావరి, ప్రాణహిత అంతర్వాహిన ఉన్న సరస్వతి త్రివేణి సంగమం వద్ద మాత్రము భక్తుల పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రతిరోజు కూడా ఒక పీఠాధిపతి వచ్చే అవకాశం ఉంది. ఇటు అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఈ 12 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ముఖ్యమైన పీఠాధిపతులందరినీ కూడా ఆహ్వానించారు. అయితే ఎవరి వీలును బట్టి వారు పీఠాధిపతులు కావచ్చు, మంత్రులు, అటు రాష్ట్ర కేబినెట్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఈ యొక్క పుణ్యస్నానాలకు హాజరయ్యే అవకాశం ఉంది. శివాని, రెండో రోజు కూడా అత్యంత వైభవపేతంగా పుష్కర స్నానాలు కొనసాగుతున్నాయి. శివాని. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. నేడు ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లించనున్నారు. స్టేడియం పరిసరాల్లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ మార్గం కాకుండా ప్రత్యామ్నాయ రూట్లు వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే ఓఆర్ఆర్ మార్గాలు ఉపయోగించుకోవాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. ఇవాళ సాయంత్రం 7:30 ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కు సంబంధించి